ఈ వీడియోలో రో ఎకిలాన్ ఫామ్ అండ్ రో ర్యాంక్ ఆఫ్ అ మ్యాట్రిక్స్ ఎలా కనుక్కోవాలనేది చూద్దాం. సో ర్యాంక్ ఆఫ్ అ మ్యాట్రిక్స్ అంటే ఏంటి? ది నంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్ ఇన్ ఎకిలాన్ ఫామ్ ఈజ్ కాల్డ్ ర్యాంక్ ఆఫ్ అ మ్యాట్రిక్స్. నాన్ జీరో రోస్ అంటే సపోజ్ ఇది నా మ్యాట్రిక్స్ 2 4 సంథింగ్ లైక్ దిస్. ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్ అంటే ఏంటి? అట్లీస్ట్ ఒక్క నంబర్ అయినా ఉండాలి జీరో లేకుండా. ఈ రోజులో నీకు టోటల్ నాన్ జీరో రోస్ వచ్చేసి ఇక్కడ 3 ఉన్నాయి. సో మై ర్యాంక్ ఆఫ్ అ మ్యాట్రిక్స్ విల్ బి 3. If I am having all zeros, then it is called as echelon form. So echelon form, matrix echelon form lo undalante we have 3 conditions. First condition enti? Zero rows. If any exists, they should be below the non-zero rows. Ante ఎలా వస్తుంది మనకి? ఇఫ్ దిస్ ఈజ్ అవర్ మ్యాట్రిక్స్ 1 0 4 0 6 2 అండ్ ఇఫ్ ఎనీ జీరో రోస్ ఉంటే నాన్ జీరో రోస్ కింద ఆ జీరో రోస్ రావాలి అని చెప్పి అంటున్నాడు. దిస్ ఈజ్ ది ఫస్ట్ రూల్. సెకండ్ ఏంటి? ద ఫస్ట్ నాన్ జీరో రో ఎంట్రీ ఇన్ ఈచ్ నాన్ జీరో రో ఈజ్ ఆప్షనల్ అన్నాడు. సో మన థర్డ్ పాయింట్ ఏంటి? ద నెంబర్ ఆఫ్ జీరోస్ బిఫోర్ ఎ ఫస్ట్ నాన్ జీరో ఎలిమెంట్ ఇన్ ఎ రో ఈజ్ లెస్ దాన్ ది నెంబర్ ఆఫ్ సచ్ జీరోస్ ఇన్ ది నెక్స్ట్ రో అన్నాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ వీ హ్యావ్ 1 1 3, సపోజ్ దిస్ ఈజ్ అవర్ మ్యాట్రిక్స్. ఇది నాన్ జీరో ఎలిమెంట్స్ ఉన్న రో కదా. దిస్ ఈజ్ ది ఫస్ట్ రో ఆఫ్ అవర్ నాన్ జీరో ఎలిమెంట్స్. ఏమన్నాడు? విల్ బీ లెస్ దాన్ ది నెంబర్ ఆఫ్ సచ్ జీరోస్ ఇన్ ద నెక్స్ట్ రో. ఇక్కడ 1 0 ఉంది, ఇక్కడ 2 zeros ఉన్నాయి. అంటే దిస్ ఈజ్ ది సెకండ్ నాన్ జీరో ఎలిమెంట్, దిస్ ఈజ్ ద థర్డ్ నాన్ జీరో ఎలిమెంట్ అని చెప్పి వాడు అంటున్నాడు. ఈ మ్యాట్రిక్స్ చూస్తే మనకు అర్థమవుతుంది ఈ పాయింట్ అనేది. మీకు ఇది ఇంకా క్లియర్గా అర్థం అవ్వాలంటే ఇఫ్ వి డీల్ విత్ అన్ ఎగ్జాంపుల్ దెన్ ఇట్ విల్ బీ వెరీ ఈజీ ఫర్ అస్ టు అండర్స్టాండ్. సో దిస్ ఈజ్ అవర్ ఎగ్జాంపుల్. డిటర్మైన్ ది ర్యాంక్ ఆఫ్ ది మ్యాట్రిక్స్. ర్యాంక్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ ఏ మ్యాట్రిక్స్కి కనుక్కోమన్నాడు? మనకి ఇక్కడ ఒక మ్యాట్రిక్స్ ఇచ్చాడు. సో ర్యాంక్ ఈజ్ డినోటెడ్ బై రో సింబల్. సో దిస్ విల్ యూజ్ ఇట్ ఇన్ ద లాస్ట్. నౌ వాట్ విల్ డూ? విల్ యూజ్ ది ఎకిలాన్ ఫామ్. అంటే బై యూజింగ్ ఎకిలాన్ ఫామ్ వీ నీడ్ టు డూ రో కన్వర్షన్స్ చేయాలి. సో మనకి ఫైనల్గా మ్యాట్రిక్స్ ఎలా రావాలంటే సపోజ్ ABC. సో ఏంటి? ఇక్కడ ఈ లోవర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్లో ఇలా జీరోస్ వస్తూ ఉండాలన్నమాట. సో దెన్ వీ కెన్ అచీవ్ ది ర్యాంక్ ఆఫ్ ది మ్యాట్రిక్స్. సో నవ్ లెట్స్ డూ ది రో కన్వర్షన్. మనం ఏం చేయొచ్చు అంటే రో కన్వర్షన్స్లో వీ కెన్ ఆల్సో ఎక్స్చేంజ్ రోస్. సో ఫస్ట్ వీ వర్ గివన్ అ మ్యాట్రిక్స్. ఆ మ్యాట్రిక్స్ రాసుకున్నాం. 0 -1 5 2 4 -6 1 1 5. ఇక్కడ నేను ఏం చేయొచ్చు? నేను రో కన్వర్షన్స్ని చేయాలంటే ఫస్ట్ నాకు ఏ రో ఏంటనేది తెలియాలి కదా. సో ఇది R2, ఇది R3. ఫైన్, ఇక్కడ వరకు బాగానే ఉంది. ఇప్పుడు నేను రో కన్వర్షన్ చేయాలి. ఇఫ్ ఐ వాంటెడ్ టు చేంజ్ R2 ఆర్ R3, ఐ కెన్ ఫస్ట్ అంటే నాకు ఇక్కడ సెకండ్ రోలో ఒక 0 రావాలి. అది నేను తెచ్చుకోవడం ఎలా? ఇట్ వుడ్ బి వెరీ డిఫికల్ట్ ఫర్ మీ. సో వాట్ ఐ విల్ డూ? ఐ కెన్ ఎయిదర్ ఇంటర్చేంజ్ విత్ R3 ఆర్ R1. సో వాట్ ఐ విల్ డూ నౌ? ఇట్స్ బేస్డ్ అపాన్ యువర్ ఇంట్రెస్ట్ హౌ యూ ఆర్ డూయింగ్ ది రో కన్వర్షన్స్. సో నేనైతే R1ని R3ని ఇంటర్చేంజ్ చేస్తాను. అప్పుడు నాకు మ్యాట్రిక్స్ ఏమొస్తుంది? 1 1 5 2 4 -6 0 -1 5. అంటే నా R1 వచ్చేసేమో R3 అయ్యింది, R3 వచ్చేసేమో R1 అయ్యింది ఆఫ్టర్ ఇంటర్చేంజింగ్. అంటే దిస్ ఈజ్ మై రో 1 నౌ, దిస్ ఈజ్ మై రో 2, దిస్ ఈజ్ మై రో 3. నవ్ వాట్ విల్ ఐ డూ? ఐ నీడ్ టు గెట్ అ 0 హియర్ అండ్ ఎ 0 హియర్. ఫస్ట్ నేను ఈ రోలో కాన్సన్ట్రేట్ చేస్తే 0 ఎలా తీసుకురావచ్చు అంటే వీ నీడ్ టు చేంజ్ R2ని ఎలా చేంజ్ చేయొచ్చు? R2 - 2R1. R2 - 2R1 అని ఎందుకు తీసుకున్నాము? ఫస్ట్ R2లో మనకి ఫస్ట్ ఎలిమెంట్ 2 ఉంది, R1లో ఫస్ట్ ఎలిమెంట్ 1 ఉంది. నాకు 0 రావాలి. అప్పుడు నేను ఏం చేయొచ్చు? దీన్ని 2 × 1 చేస్తే
నాకు ఇది 2 అయిపోతుంది. 2 - 2 0 అయిపోతుంది కదా. సో ఐ కెన్ యూజ్ దట్ కన్వర్షన్ పార్ట్ హియర్. సో వాట్ ఐ విల్ గెట్ ఈస్ దెర్ విల్ బీ నో చేంజ్. మనం రో 1ని రో 3ని ఏమి చేంజ్ చేయము, వాటిని యాజ్ ఇట్ ఈస్గా వేసుకుంటాం. రో 2 ఒక్కటే మనం మారుస్తున్నాం. సో రో 2 ఏమవుతుంది, R2 అంటే 2 - 2 ఇంటూ R1లో ఎలిమెంట్ ఏంటి 1. సో అది 0. 2 - 2 0 బాగానే ఉంది. నెక్స్ట్ ఎలిమెంట్ R2లో 4 ఉంది. -2 ఇంటూ నెక్స్ట్ ఎలిమెంట్ ఇన్ R1 1 అంటే 4 - 2 2. హియర్ విల్ రైట్ 2. నెక్స్ట్ ఇక్కడ -6 ఉంది. -6 -2 ఇంటూ వాట్ వీఆర్ హ్యావింగ్ హియర్ 5 అంటే -6 - 10 అంటే -16. ఇది ఇప్పుడు మన R1, ఇది మన R2, ఇది మన R3. ఫైన్. నాకు ఇప్పుడు ఇక్కడ ఒక 0 రావాలి. అది నేను ఎలా తీసుకొచ్చుకుంటాను, ఐ కెన్ సబ్ట్రాక్ట్ డైరెక్ట్లీ. సి మనకి ఈజీగా అర్థమైపోవాలి ఎలా చేసుకోవాలి రో కన్వర్షన్ అనేది. ఇప్పుడు నేను R3 R1ని కనుక అబ్జర్వ్ చేస్తే ఇఫ్ ఐఎమ్ సబ్ట్రాక్టింగ్, ఇఫ్ ఐఎమ్ యాడింగ్ R3 + R1 -1 + 1 0 వచ్చేస్తుంది కదా. ఆర్ వీ కెన్ ఆల్సో డూ R3 + 1/2 R2 కూడా చేయొచ్చు. సో వీ కెన్ యూస్ ఎనీ ఆఫ్ ద రో కన్వర్షన్. సో నేనేం చేస్తాను ఇప్పుడు R3ని ఎలా మారుస్తానంటే R3 + 1/2 R2. సో నో వాట్ విల్ హ్యాపెన్ అంటే నేను ఓన్లీ రో 3ని చేంజ్ చేస్తున్నాను. రో 1 రో 2 యాజ్ ఇట్ ఈస్గా ఉంటాయని దాని అర్థం. సో ఇప్పుడు ఇక్కడ రో 1 1 1 5, రో 2 వచ్చేసి 0 2 -16. సో ఇప్పుడు నేను R3ని చేంజ్ చేయాలి. సో R3 ఏమవుతుంది, R3 + 1/2 R2 అనుకున్నాం. R3లో ఫస్ట్ ఎలిమెంట్ 0, ఓకే, ప్లస్ 1/2 ఇంటూ R2లో ఫస్ట్ ఎలిమెంట్ ఏంటి 0. 0 + 0 0. ఓకే ఫైన్. ఈ కండిషన్ కూడా సాటిస్ఫై అయ్యేలా మనం రో కన్వర్షన్స్ చేసుకోవాలి. నెక్స్ట్ ఎలిమెంట్ ఏంటి R3లో -1 + 1/2 ఇంటూ R2లో నెక్స్ట్ ఎలిమెంట్ 2. -1 + 2/2 అంటే 1, -1 + 1 అంటే 0. ఫైన్. నెక్స్ట్ R3లో లాస్ట్ ఎలిమెంట్ ఏంటి 5 + 1/2 ఇంటూ ఇక్కడికి వచ్చేసి -16 అంటే వీఆర్ గెటింగ్ 5 + -16/2 అంటే ఇదంతా -8 అంటే 5 - 8 అంటే ఎంత వస్తుంది మనకి ఇక్కడ -3 వస్తుంది. సో విల్ గెట్ -3. వీ గాట్ అవర్ లోవర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్. ఇలా గుర్తుంచుకోండి, ఇక్కడ ఒక 0 ఇక్కడ ఒక 2 0లు వచ్చే వరకు వీ నీడ్ టు డూ రో కన్వర్షన్స్. నవ్ హౌ టు ఫైండ్ ది ర్యాంక్ ఆఫ్ ది మ్యాట్రిక్స్. సో ఈ ర్యాంక్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఏ ఏమవుతుంది అప్పుడు నంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్ కనుక్కోవాలి. అంటే నంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్ ఏంటి, ర్యాంక్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఇస్ డినోటెడ్ బై రో. సో రో ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎన్ని రోస్లో జీరోస్ అన్ని జీరోస్ కాకుండా ఎలిమెంట్స్ ఉన్న రోస్ని కన్సిడర్ చేయాలి. అంటే 1 2 3. ఒకవేళ ఇక్కడ కూడా 0 ఉంటే మనం ఈ రోని కన్సిడర్ చేయం, అప్పుడు మన ర్యాంక్ ఏమవుతుంది 2 అవుతుంది. ఇక్కడ 0 లేదు కదా, సో కంప్లీట్ జీరోస్ లేని రోస్ ఎన్నైతే ఉంటాయో అది మన ర్యాంక్ అవుతుంది. సో ర్యాంక్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ ఈజ్ 3. This is how we find the rank of the matrix. I will show you with another example so that this concept will be clear. So this is our next example. ఇక్కడ ఏమంటున్నాడు, determine the rank of coefficient matrix for the following system of equations అన్నాడు. మనకి లాస్ట్ క్వశ్చన్లో మ్యాట్రిక్స్ ఇచ్చేసాడు, ఇక్కడ ఏమి ఇచ్చాడు సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ ఇచ్చాడు. సో ఫస్ట్ వీ నీడ్ టు రైట్ ది కోఎఫిషియంట్ మ్యాట్రిక్స్ కదా. కోఎఫిషియంట్ మ్యాట్రిక్స్ ఎలా రాసుకుంటాం మనము అంటే విల్ గెట్ ఇది మన ఏ మ్యాట్రిక్స్, ఇది మన బి మ్యాట్రిక్స్ అండ్ ద రిజల్టెంట్ మ్యాట్రిక్స్ విల్ బి సి. ఇలా కదా మనం తీసుకునేది. ఇక్కడేమో కోఎఫిషియంట్ ఆఫ్ వేరియబుల్స్ తీసుకుంటాం, ఇక్కడ వేరియబుల్స్ తీసుకుంటాం, ఇక్కడ రిజల్ట్ తీసుకుంటాం. సో వాట్ విల్ బి అవర్ ఏ మ్యాట్రిక్స్ ఫస్ట్ కోఎఫిషియంట్ ఫస్ట్ రోలో చూసుకున్నాం. కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ 2, నెక్స్ట్ వైకి కోఎఫిషియంట్ 3, జెడ్కి కోఎఫిషియంట్ 1, నెక్స్ట్ సెకండ్ రోలో 4 5 1, థర్డ్ రోలో 1 1 3.
ఏ మ్యాట్రిక్స్ అయిపోయింది. నెక్స్ట్ మనకున్న వేరియబుల్స్ ఏంటి? ఎక్స్, వై, జెడ్. ఇది తీసుకుందాం. నెక్స్ట్ కాన్స్టెంట్ మ్యాట్రిక్స్ వేసేసుకుంటాం. 6, 10, 5. ఈ పార్ట్ అర్థమైంది కదా. ఇక్కడ ఇది ఏ, ఇది బి, ఇది సి. ఇప్పుడు ఈ ఏని ఏమంటామంటే కోఎఫిషియంట్ మ్యాట్రిక్స్ అని అంటాము. ఓకే, మనం ఇప్పుడు ఏం చేయాలి? ఈ మ్యాట్రిక్స్కి వీ నీడ్ టు ఫైండ్ ర్యాంక్ ఆఫ్ అ మ్యాట్రిక్స్. సో లెట్స్ ఫైండ్ ఇట్ అవుట్. సో మన కోఎఫిషియంట్ మ్యాట్రిక్స్కి మనం ర్యాంక్ అనేది కన్సిడర్ చేయాలి. సో ఏ ఈజ్ ఈక్వల్ టు 2, 3, 1, 4, 5, 1, 1, 1, 3 ఉంది. ఇది మనకిచ్చిన మ్యాట్రిక్స్. దీనికి మనము ఎలా కన్సిడర్ చేస్తాము? ఫస్ట్ రో కన్వర్షన్స్ చేయాలి. సో హౌ విల్ డూ? దిస్ ఈజ్ అవర్ రో 1, దిస్ ఈజ్ అవర్ రో 2, దిస్ ఈజ్ అవర్ రో 3. రో కన్వర్షన్స్ ఎలా చేయొచ్చు మనము? ఫస్ట్ మనం చూసుకోవాల్సింది ఏంటంటే, ఈజ్ దెర్ ఎనీ పాసిబిలిటీ టు ఐదర్ చేంజ్ ది రోస్. ఎందుకు చేంజ్ చేస్తున్నాం ఇక్కడ రోస్ అంటే, 1ని R3ని R1కి రో కన్వర్షన్ చేయాలంటే ఇట్ వుడ్ బి వెరీ డిఫికల్ట్ ఫర్ అస్. ఇఫ్ వీ ఇంటర్చేంజ్ ఇట్ అంటే R1 బికమ్స్ R3 అండ్ R3 బికమ్స్ R1. అప్పుడు ఏమొస్తుంది మనకి? ఇక్కడ 1, 1, 3, 4, 5, 1, 2, 3, 1. ఇది కదా మనకుంది. అంటే ఇది R1, ఇది R2, ఇది R3 అయిపోయింది. R1ని R3ని ఇంటర్చేంజ్ చేసినప్పుడు మనకి R1, R2, R3 అని వచ్చేసాయి. ఇప్పుడు మనం ఏం చేయాలి? నేను ఇక్కడ ఒక 0, ఇక్కడ ఒక 0, ఇక్కడ ఒక 0 వస్తుంది అని చెప్పాను. అలా రావాలంటే ఫస్ట్ మనం ఏం చేస్తాం? రో 2ని ఎలా చేయొచ్చు? R2 - 4R1 చేసాం. R2లోని ఫస్ట్ ఎలిమెంట్ ఏంటి? 4. R1లోని ఫస్ట్ ఎలిమెంట్ ఏంటి? 1. ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి 0 వచ్చింది. అంటే అవర్ మ్యాట్రిక్స్ విల్ చేంజ్ యాజ్, అంటే R1, R3లో ఏం చేంజ్ ఉండదు మనకి. ఇక్కడ 0 వచ్చేసింది. నెక్స్ట్ R2లో నెక్స్ట్ ఎలిమెంట్ ఏంటి? 5 - 4 ఇంటూ ఇక్కడ ఏముంది? 1 ఉంది. సో 5 - 4 1. నెక్స్ట్ ఇక్కడ R2లో లాస్ట్ ఎలిమెంట్ 1 - 4 ఇంటూ హియర్ వీఆర్ హ్యావింగ్ 3. సో 1 - 12 విల్ గెట్ -11. ఇది -11. ఇది R1, R2, R3. ఇక్కడతో R2కి మనం చేసిన రో కన్వర్షన్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేయాలి? R3లో ఇక్కడ ఒక 0, ఇక్కడ ఒక 0 వచ్చేలా చూసుకోవాలి. ఇప్పుడు మనము R3ని చేంజ్ చేస్తాం. సో ఇవి కదా మనకున్న రోస్. సో R3ని ఎలా చేంజ్ చేయొచ్చు? R3 - 2R2. ఎందుకు ఇది? ఫస్ట్ ఎలిమెంట్ చూసుకోండి. R3లో 2 ఉంది. 2 - 2 ఇంటూ నెక్స్ట్ ఇక్కడ ఏముంది? R2లో 0 ఉంది. సో 2 - 2 విల్ బి 0. అంటే we can change కాబట్టి రో 1 and రో 2 will be same. Will be changing only రో 3. ఇక్కడ 0 వచ్చేసింది. నెక్స్ట్ R3లో నెక్స్ట్ ఎలిమెంట్ ఏంటి? 3 - 2 ఇంటూ హియర్ వాట్ ఈజ్ అవర్ నెక్స్ట్ ఎలిమెంట్? 1. సో 3 - 2 1 వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ ఏం చేస్తాం? మళ్ళీ నెక్స్ట్ ఎలిమెంట్ ఏంటి? R3లో 1 - 2R2. 2 ఇంటూ -11. సో వాట్ విల్ గెట్ హియర్? 1 + 22 అంటే 23 వచ్చేసింది ఇక్కడ. ఇంకా మనకి ఇది 0 చేయాలి. హౌ విల్ డూ 0? R3ని ఎలా చేంజ్ చేయొచ్చు? R3 - R2 చేయొచ్చు కదా. 1 - 1 0 అయిపోతుంది. సో విల్ గెట్ 1 1 3 0 1 -11 0 - 0 0 1 - 1 0 23 -11 అంటే ఏమొస్తుంది? 23 + 11 విల్ గెట్ 34. సో ఫైనలీ we completed the lower triangular matrix. Now we need to find the rank. So rank of this matrix A, what will be its rank? Number of non-zero rows 1 2 3.
సో 3 non-zero rows ఉన్నాయి కాబట్టి ర్యాంక్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ ఇస్ 3. దిస్ ఈస్ హౌ we find the rank of a matrix using echelon form. I hope you understood this, and if you're having any doubts, let me know it in the comment section.